హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కృష్ణునికి ఎంతో ఇష్టమైన లడ్డు చూపిస్తున్నానండి. అది కూడా అటుకులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. తర్వాత అందులో అటుకులు వేయించుకోవాలండి. చూసారా, ఇవి కొంచెం మందటి అటుకులు అండి. 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిన తర్వాత మనకి చూస్తే అర్థమవుతుంది క్రిస్పీగా ఉన్నాయా లేదా అని. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. అదే కడాయిలో అవి ఫ్రై అయినాక దాంట్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఒక చిన్న సగం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత 10 బాదం పప్పులు వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది లడ్డులకి. ఇవి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా నెయ్యి అవసరం లేదు, మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినాక అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ కొబ్బరి ముక్కలు, బాదం పప్పులు, 2 ఇలాచీలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ అటుకులు వేస్తే కొబ్బరి ముక్కలు దంగ ఉండి వేరేలాగా అవుతాయి కాబట్టి ఫస్ట్ అవి మిక్సీ వేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న అటుకులు కూడా అందులో వేసేసుకొని ఇలా బరకగా ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా అవ్వవు, ఇలా బరకగానే ఉంటాయి. చూసారా, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం బెల్లం వేసుకోవాలండి. అటుకులకి బెల్లం ఎక్కువ పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. మనం 1 కప్పు బెల్లం వేసుకుంటే 1/2 కప్పు బెల్లం వేసుకున్నా సరిపోతుంది. బెల్లం వేసుకున్నాక అందులో కొంచెం మనం మిక్సీ వేసుకున్న పౌడర్ కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇదే స్టేజ్లో కొంచెం నెయ్యి గరం చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. నేను అదేమీ వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారా, ఇలా లడ్డూలు చుట్టేసుకొని దేవునికి నైవేద్యం పెడితే చాలా ఇష్టం అండి దేవునికి, కృష్ణునికి. మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఇలా లడ్డూలు చేసి ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. చాలా బాగుంటాయి. అటుకులు చాలా లైట్గా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ. చూసారా, పిల్లలకి మరింత టేస్ట్ ఉండడానికి కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను దేవుని కోసం నైవేద్యం చేశాను కాబట్టి సింపుల్గా ఇలా చేశాను. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి 15 డేస్ పాటు స్టోర్ కూడా ఉంటాయండి. ఎంత బాగున్నాయి కదా. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.